హాయ్ ఫ్రెండ్స్. దువ్వితే ఇలా చేతి నిండా జుట్టు ఊడొస్తుందా? రోజు రోజుకు మీ హెయిర్ తగ్గిపోతుందా? ఎన్ని ఆయిల్స్, ఎన్ని షాంపూస్ మార్చినా ప్రయోజనం లేదా? ఆయిల్ అనగానే మనం ఏదో హెయిర్‌కి పెట్టేది అనుకుంటాం. కాదండి. ఈ ఆయిల్ వల్ల మన స్కాల్ప్ హెల్తీగా మారుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఆయిల్ అనగానే మనం ఏదో మార్కెట్‌లో తీసుకొచ్చి పెట్టేస్తామండి. అలా కాదు. ఇలా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి ఈ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయండి. హోమ్‌మేడ్ హెయిర్ ఆయిల్ పవర్‌ఫుల్‌గా మీ హెయిర్‌ను ఫాస్ట్‌గా గ్రోత్ చేస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి మంచి సొల్యూషన్ అండి. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గించుకోవచ్చు. హెయిర్ రీగ్రోత్ అవ్వడం లేదు. అసలు స్టాప్ అయిపోయింది. చాలా స్లో అయిపోయింది. వీక్లీ వన్స్ కూడా అసలు మనకు 1 ఆర్ 2 హెయిర్ కూడా గ్రోత్ లేదన్నట్లయితే ఈ హెయిర్ ఆయిల్ చాలా యూస్‌ఫుల్ అవుతుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో ప్రాబ్లమ్ డాండ్రఫ్ అండి. ఏ సీజన్ ఉన్నా సీజన్‌తో సంబంధం లేకుండా మనకు బాధించేది ఒక్కటేనండి డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ వల్ల మనకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. చిరాకు ఎక్కువ మనం దురద పడుతుంటుంది కాబట్టి గోకుతూ ఉంటాం గోర్లు వేసి. అలాంటి టైంలో మన స్కాల్ప్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో, వీటన్నిటిని తగ్గిస్తూ నేచురల్ వేలో మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి యూజ్ చేస్తున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో అయిపోతాయండి. ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలి? ఇంకా వీటి బెనిఫిట్స్ ఏమి? ఈ ఇంగ్రీడియెంట్స్ దొరకకుంటే మీరు స్కిప్ చేయొచ్చా? లేదా ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చా? అనేది చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. యూజ్‌ఫుల్ అయ్యే బెనిఫిట్స్ చెప్తాను. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇవండి ఇవాల్టి మన హెయిర్ ఆయిల్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఫ్రెష్ ఉసిరి 3 తీసుకున్నాను. గుప్పెడన్ని మందార ఆకులు, తులసి ఆకులు, కరివేపాకు, సగం ఉల్లిపాయ తీసుకున్నాను. డ్రై ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి మెంతులు ఒక టేబుల్ స్పూన్, రోజ్‌మెరీ ఒక టేబుల్ స్పూన్, కలోంజీ అంటే నల్ల జీలకర్ర అంటాం గదా! అవి ఒక టేబుల్ స్పూన్, 4-5 లవంగాలు తీసుకున్నానండి. ఇక్కడైతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంది అన్నట్లయితే మందారం పువ్వు గూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఫ్రెష్ అయినా సరే, లేదు డ్రై అయినా సరే. మందారం ఆకు గాని, పువ్వు గాని మన హెయిర్స్‌కి చాలా అంటే చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి నూనె ఇక్కడ నేను నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదం 3 రకాల నూనె తీసుకున్నాను. ఒకవేళ మీకు దొరుకుతుంది అన్నట్లయితే ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఇంకా అలోవెరా యాడ్ చేస్తున్నానండి. అలోవెరా వచ్చేసి మనం లోపల గుజ్జు మాత్రమే వేసుకోవాలి. చాలామంది అలానే కట్ చేసి తీసుకుంటారు. ఈ పైన తోలు ఏమవుతుందంటే కొద్దిమందికి సెట్ అవుతుంది. కొద్దిమందికి దురదవుతుంది. సో, అందుకనే మీరు చూసి తీసుకోండి. ఇక్కడ నేను ఆకులు తీసుకున్నాను గదా! ఇవన్నీ కడిగేసి బాగా ఆరనివ్వాలండి. ఆ తర్వాతే మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒకేసారి మనం మిక్సర్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేయకుండా కొద్దిగా కచ్చాపచ్చాగైనా దంచుకోవచ్చు. మరీ ఫైన్ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. అండ్ నెక్స్ట్ మనం వడగట్టేటప్పుడు గూడా చాలా ఈజీగా అయిపోతుందండి పని. లేదంటే ఇవన్నీ మనం ఇలానే వేసేసామంటే ఫుల్లుగా ఇవన్నీ వడగట్టడానికి ఇబ్బందవుతుంది. సో, నీళ్లు వేయకుండా ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్నాను. ఈసారి నేనిక్కడ కొబ్బరి నూనె పారాషూట్ తీసుకున్నానండి. లేదంటే నేనెప్పుడు గానుగ నూనె తీసుకుంటాను. నాకీసారి దొరకలేదు. అందుకనే నేనిది తీసుకున్నాను. సో, ఒకవేళ మీకు దొరుకుతుంది అన్నట్లయితే గానుగ కొబ్బరి నూనె ట్రై చేయండి. చాలా మంచిదండి. ఈ మన బయట దొరికే ప్యాకేజింగ్ కన్నా అవే చాలా బెస్ట్. సో, మనం కచ్చాపచ్చాగా దంచుకున్న పేస్ట్‌నంతా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. మనకెంతైతే అవసరం ఉందో అంత కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడిటిని కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేసి సన్నని మంటపై మరిగించాలి. ఇవన్నీ బాగా మరిగి కలర్ చేంజ్ అయిపోతుంది. నూనె గూడా కలర్ చేంజ్ అయిపోతుంది. అంతవరకు మనం మరిగించాలి. ఈ ప్రాసెస్ మొత్తం 10-15 నిమిషాలు పట్టొచ్చండి. సో, సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి మనం. ఇప్పుడు మనం వీటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము. ఉసిరి అండి. ఇది మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ జేస్తుంది. పల్చని జుట్టును మందంగా మారుస్తుంది. స్కాల్ప్‌ను కూల్‌గా ఉంచుతుంది. డాండ్రఫ్, దురద ఇలాంటివేవన్నా ఉన్నా తగ్గిస్తుంది. జుట్టు నేచురల్‌గా పెరగడానికి సహాయపడుతుంది. అది కూడా డబుల్ స్పీడ్‌లో. రోజ్‌మెరీ అండి. ఇది న్యూ హెయిర్ గ్రోత్‌ను ప్రమోట్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్‌ను యాక్టివ్‌గా ఉంచుతుంది. మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. హెయిర్ ఫాల్ తగ్గించడంలో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు. ఇందులో ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి కాబట్టి ఇవి మన జుట్టును స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. హెయిర్ ఫాల్‌ను తక్షణమే తగ్గిస్తుంది. అండ్ దాంతో పాటు డ్రై హెయిర్, ఫ్రిజీ హెయిర్, రఫ్ హెయిర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా ఇలాంటి హెయిర్ ఆయిల్స్ గనక యూజ్ చేస్తున్నట్లయితే మీ హెయిర్ చాలా వరకు సిల్కీగా, సాఫ్ట్‌గా మారుతుందండి. సో, ఇక్కడైతే నురుగు రావడం ఆగిపోయింది. ఇలా పొగలొస్తున్నప్పుడు వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. నూనె బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలోకి వడగట్టేసుకోవాలి. మీకు కావాల్సొస్తే డబుల్ ఫిల్టర్ అయినా చేయొచ్చండి. 2 సార్లు వడగట్టేసుకోండి. ఎందుకంటే కొద్దిగా గసీలాగా కింద కూర్చుంటుంది. అయినా పర్లేదు. సో, అది ఉండకూడదన్నట్లయితే మీరు 2 సార్లు దీన్ని ఫిల్టర్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కలోంజి అండి, అదే నల్ల జీలకర్ర అంటాం కదా. ఇది మన వైట్ హెయిర్స్ను రావడాన్ని, ఈ ఆయిల్ మొత్తం అండి, ఈ హెయిర్ ఆయిల్ మొత్తం మన హెయిర్ ఫాల్ను తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ను బూస్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు మనకు వైట్ హెయిర్స్ వస్తాయి కదా, ఆ ప్రాసెస్ను స్లో చేస్తుంది. అండ్ కరివేపాకు కూడా అండి, కరివేపాకు మనం తినడం అలవాటు చేసుకున్నట్లయితే రోజు పరిగడుపున 4-5 అండి, జస్ట్ 4-5 కరివేపాకు మనం తిన్నట్లయితే హెయిర్ గ్రోత్ కూడా స్పీడ్గా అవుతుంది. అండ్ దాంతో పాటు మనకు అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. కండ్లకి మంచిది మనకి, అండ్ హెయిర్కి మంచిది, మన పొట్టకు కూడా చాలా మంచిది. కరివేపాకు తినడం అలవాటు చేసుకోండి, చాలా మంచిది. అండ్ ఇది మన తెల్ల జుట్టును రావడాన్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ ఫాల్ను తగ్గిస్తుంది. జుట్టు నల్లగా అండి, షైనీగా నల్లగా ఒత్తుగా పెరగాలి అంటే కరివేపాకు అయితే కంపల్సరీ అండి. హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి అంటే నేనైతే కరివేపాకు చెప్తానండి. నెక్స్ట్ అండి, మందారం ఆకు, తులసి ఆకు, ఇవి కూడా మన హెయిర్ను మందంగా మారుస్తాయి. పల్చని జుట్టు, రాలుతున్న జుట్టు, విరిగిపోతున్న జుట్టుని ప్రొటెక్ట్ చేస్తాయి. స్పెషల్లీ మందార ఆకు మన హెయిర్ ఫాస్ట్‌గా గ్రోత్ చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్‌ను తగ్గిస్తుంది. పల్చని జుట్టు, విరిగిపోతున్న జుట్టు, ఇలాంటి మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఎన్నున్నా సరే అండి, మందారం ఆకు తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తులసి ఆకు డాండ్రఫ్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఏమన్నా తగ్గిస్తుంది. మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. అలోవెరా కూడా అంతేనండి, చల్లదనాన్ని ఇస్తుంది. మన హెయిర్ సిల్కీగా, సాఫ్ట్‌గా మార్చడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన హెయిర్స్‌కున్న మాయిశ్చర్‌ని లాక్ చేస్తుంది. ఓవరాల్‌గా అండి, ఈ హెయిర్ ఆయిల్ మీ హెయిర్ ఫాల్‌ను తగ్గించి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. డాండ్రఫ్‌ను తగ్గిస్తుంది. ఇతర ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, హెయిర్ విరిగిపోవడం, చిట్లిపోవడం, పల్చబడిపోయిన జుట్టు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి చెక్ పెట్టాలి అంటే ఇలాంటి హెయిర్ ఆయిల్స్ ఖచ్చితంగా వాడాలి అండి. వారానికి 3 సార్లు స్నానానికి ముందు గానీ, లేదా ఒక రోజు ముందు ఓవర్ నైట్ అలానే ఉంచేసి మరుసటి రోజు హెయిర్ వాష్ చేస్తున్నట్లయితే హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా అవుతుందండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఎప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టినా గోరువెచ్చని హెయిర్ ఆయిల్ పెట్టండి. అండ్ మసాజ్ కంపల్సరీగా చేయండి. మసాజ్ చేస్తేనే మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. ఉన్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తక్షణమే ఆపాలి అంటే ఇలాంటి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తప్పకుండా ట్రై చేయాలి అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. హెయిర్ ఫాల్‌ని జీరో చేయాలి, డాండ్రఫ్‌ని జీరో చేయాలి, హెయిర్ గ్రోత్‌ని ఫాస్ట్‌గా బూస్ట్ చేయాలి అంటే ఇది ఒక మంచి హెయిర్ ఆయిల్ అండి. ప్రిపేర్ చేయండి, యూజ్ చేయండి. స్పెషల్లీ ఆడపిల్లలు గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవన్నీ మనకు హెయిర్ గ్రోత్‌ని ఫాస్ట్‌గా బూస్ట్ చేస్తాయి, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తాయి. అండ్ ఈ హెయిర్ ఆయిల్‌ని ఇప్పుడు మనం చాలా వరకు కొన్నిసార్లు నేను కూడా చేసేదాన్ని మొదట్లో ఈ తప్పు. హెయిర్ ఆయిల్ అనగానే మనకెక్కువ వర్క్ అయిపోతుందని ఒకసారి ప్రిపేర్ చేసి 3, 4 నెలలు అలానే ఉంచేస్తాం. అలా చేయకండి. వీలైనంత వరకు నెలకొకసారి హెయిర్ ఆయిల్‌ని ప్రిపేర్ చేయండి. అందులో ఇలాంటి హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇందులో నేను 2, 3 రకాలు ఆయిల్స్ కలిపాను. ఖచ్చితంగా ఇవి కూడా కలపండి. ఎందుకంటే ఆముదం ఇది మన హెయిర్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది, మంచిది కూడా. సో, హీట్ వల్ల మనకు ఎండ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మన స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతుంది. సో, తప్పకుండా ట్రై చేయాల్సిన రెమెడీ అండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఛానల్‌ను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ బెల్‌తో ఆన్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు చేరవేస్తాను. అండ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ అన్నీ మనకు తక్కువ ధరకే దొరికే హోమ్ రెమెడీస్ షేర్ చేస్తానండి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.